ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడిచ్చినటువంటి యొక్క చక్కనైన సమయమును బట్టి దేవునికి స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాను. నేటి శుక్రవార ఉపవాస ప్రార్థనా కూడికకు ప్రేమతో ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ ఆహ్వానించున్నాను. ప్రార్థనతో ఈ యొక్క కూడికను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, సజీవుడైనటువంటి మా దేవ, నీ పరిశుద్ధ పాదములకనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. జీవముగల మా తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఆలోచనకర్త, నీకు వందనాలు ప్రభువా. అద్వితీయుడైనటువంటి మా దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఆదియును అంతమునైనటువంటి మా గొప్ప దేవ, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యము దూతగణములతో కొనియాడబడుచున్నటువంటి నా పరమ తండ్రి, మీ పరిశుద్ధ పాదములు కనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఏ పాటి వారము ప్రభువా, ఎందుకు పనికిరాని వారము, అయోగ్యులము, అల్పులము, పాపులము ప్రభువా అని పిలుచుటకు కూడా యోగ్యత లేని మమ్ములను దేవా, ఎంతగానో నువ్వు ప్రేమించి మా పాపములను నీ వీపు తట్టున పెట్టి మమ్మల్ని క్షమిస్తున్నటువంటి మా గొప్ప దైవమా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. భయంకరమైన దినములలో మేమున్నాము యేసయ్యా. నాయన, నీ యొక్క సన్నిధిలో నాయన తండ్రి, నో ప్రభువా, భయంకరమైన పరిస్థితులు మా చుట్టూ జరుగుచుండగా తండ్రి, మమ్మల్ని ప్రభువా మీరు కోడి తన పిల్లల్ని ఎలాగైతే కాయుచున్నదో యేసయ్య, మీరెక్కల చాటున మమ్మలను, మా కుటుంబములను, మా సంఘమును ప్రభువా నాయన తండ్రి మీరు కాపాడుచున్న రీతిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నిన్ను ముట్టినవాడు నా కనుపాపను తాకినవాడని సెలవిచ్చి ప్రభువా, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదని సెలవిచ్చి దేవాని యొక్క సన్నిధిలో ప్రభువా మమ్మల్ని కాపాడుచున్న రీతిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నానని ప్రభువా నాయనా తండ్రి, మమ్మల్ని ప్రభువా కునుకక నిద్రపోక తండ్రి నీ సన్నిధిలో కాపాడుచున్నావయ్యా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను యేసయ్యా. విడవక ఎడబాయిక ప్రభువా నీదైన ప్రేమతో నాయనా నా తండ్రి మమ్మల్ని కాపాడుచు సంరక్షించి పోషించి నడిపిస్తున్నటువంటి విధానమును బట్టి దేవానికి వందనాలు. ఏ తెగులు నీ గుడారమును ప్రభువా సమీపించదని ప్రభువా నాయనా, ఏ యొక్క అపాయములకు మేము గురి కాకుండా ప్రభువా ప్రతి తెగులు నుండి, ప్రతి అనారోగ్యముల నుండి, ప్రతి ఒక్క భయంకరమైన పరిస్థితుల నుండి యేసయ్య మమ్మల్ని నువ్వు కాపాడుచున్నావు. ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోగలం యేసయ్య, ఏమిచ్చి నిన్ను మేము మహిమపరచగలము ప్రభువా. మా ఎడ్ల మీరు చూపిస్తున్నటువంటి ప్రభువా నీ యొక్క ప్రేమను బట్టి వందనాలు. శాశ్వతమైన ప్రేమతో నాయన మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానమును బట్టి తండ్రి మీకే కోట్లాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఆన్లైన్ సర్వీస్ ద్వారా ప్రభువా దేవానాయన మమ్మల్ని ప్రభువా ఈ కూటములను మీరు జరిగిస్తూ ప్రభువా మీ సన్నిధిలో నాయనా మీరు మహిమ పొందుచున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా, మీకు వందనాలు, మీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. జీవముగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఇదిగో నాయన తండ్రి, ఈ యొక్క ప్రభువా కూడికను మేము ప్రారంభించుకుని పోవచ్చుండగా ఆత్మతో సత్యముతో మేము మిమ్మల్ని ఆరాధించుటకు సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీ ఒక్కరికి ఆరోపిస్తూ కూడిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించమని, ఇంకా ప్రభువా నాయన బిడ్డలు ఎవరైతే ప్రభువా నాయన ఈ యొక్క ప్రభువా కూడికను ప్రభువా నాయన చూడబోచున్నారో ప్రభువా త్వరపెట్టి నీ సన్నిధిలో వారిని తోడుకుని రమ్మని దేవా మీకు వందనాలు చెల్లిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీ ఒక్కరికి ఆరోపిస్తూ యేసయ్య ఘనమైన నామమున అతి మిక్కిలి వినయం తడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనకి ఇవ్వబడిన పాటల పుస్తకం నుండి 41వ పాట పాడుకుందామండి. భజన చేయొచ్చు భక్త పాలక అనే పాట పాడుకుంటూ మనం దేవుని సంతోషంగా స్తుతిద్దాం. సాంగ్ నెంబర్ 41.
భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. రుజినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విరచి నీవు దీనుడావై పుట్టినావు. దివ్య పదవిని విరచి నీవు దీనుడావై పుట్టినావు. భవ్యమైన బోధలను బాగుగా నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. చెడినవాడా నైనా నన్ను చేరదీసి బ్రోచినావు. చెడినవాడా నైనా నన్ను చేరదీసి బ్రోచినావు. పడిన నాడు గోతి నుండి పైకి లేవనెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్య నీకు. ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్య నీకు. ఎంత సాధ్యము కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలాగే మనకి ఇవ్వబడిన పాటల పుస్తకం నుండి 118వ పాట పాడుకుందామండి. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్య అనే పాట పాడుకుంటూ మనం దేవుని స్తుతిద్దాం. సాంగ్ నెంబర్ 118. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని. విశ్రాంతిని చెడు దేవా
విశ్రాంతిని చెడు దేవా, శ్రమలెల్ల తీర్చుమయా. సిలువాయే నాశ్రయము, సిలువాయే నాశ్రయము. హాయిగా నచ్చటుండెదను, హాయిగా నచ్చటుండెదను. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా. నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని. ప్రార్థించమంటివి ప్రభువా, సంకట సమయములో. ప్రార్థించమంటివి ప్రభువా, సంకట సమయములో. దయచూపి నన్ను కరుణించి, దయచూపి నన్ను కరుణించి, ప్రేమతో ఆదరించుమయా, ప్రేమతో ఆదరించుమయా. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా. నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని. నరమాత్రుడవు నీవు కావు, మొరనాలకించుము. నరమాత్రుడవు నీవు కావు, మొరనాలకించుము. మనసార ప్రార్థించుచు, మనసార ప్రార్థించుచు, యేసుని దరి చేరెదను, యేసుని దరి చేరెదను. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా. నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనమందరం తల వంచుకొని ఈ ఫ్రైడే సర్వీస్ ఈ కూడికలో మనమందరం ఏకీపించి ఈ స్తుతి ప్రార్థనలు మనమందరం ఎక్కడున్నామో అక్కడుండి మనం దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం ప్రభా. పరిశుద్ధరామకి వందనాలు తండ్రి నాన్న ప్రభా. మహిమల రాజ్యానికి వందనాలు యేసయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా తండ్రి. దేవా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త తండ్రి మీకు వందనాలు ప్రభా. మహిమల రాజ్యానికి వందనాలు ప్రభా తండ్రి నాన్న ప్రభా. నేను చిడుగు తండ్రి మీకు వందనాలు ప్రభా తండ్రి. సర్వాధికారి దేవా మీకు వందనాలు ప్రభా. శక్తిగల దేవా మీకు వందనాలు తండ్రి. అగ్ని జ్వాలవాడ మీకు వందనాలు తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాన్న యేసయ్యా. దేవా తండ్రి నాన్న నేడు నిరంతరం ఏకృతగాను దేవుడా మీకు వందనాలు తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం యేసయ్యా. దేవా మీకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభా తండ్రి. స్తోత్రం తండ్రి నాన్న ప్రభా తండ్రి. గడిచిన కాలం అంత్యం నాన్న ప్రభా తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. స్తోత్రం యేసయ్యా. స్తోత్రం నాన్న యేసయ్యా. దేవా తండ్రి నాన్న ప్రభా దేవా తండ్రి మేమేమిచ్చి మీరు తీర్చుకోలేము నాన్న ప్రభా తండ్రి. దేవా యేసయ్య తండ్రి యేసయ్య మీకు కృప చేతనే మేము బ్రతుకుతున్నాం దేవా యేసయ్య. దేవా మీకు వేలాది వందనాలు తండ్రి నాన్న ప్రభా. మీ కృపను బట్టి యేసయ్య మీ ప్రేమను బట్టి మీకు వందనాలు తండ్రి. స్తోత్రం యేసయ్య. స్తోత్రం దేవా. దేవా తండ్రి నాన్న ప్రభా ఈ శుక్రవార ఆరాధనలో నాన్న ప్రభా యేసయ్య ఈ ఉపవాస కొడుకులో నాన్న ప్రభా యేసయ్య మేమందరం నాన్న
తను ఇలా లైవ్లో నన్ను ప్రభా ఇలా ఇస్తుండగా ఈ గొప్ప భాగ్యాన్ని తను మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు తని స్తోత్రం 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 ప్రభా యేసయ్యా. దేవా నాయన ప్రభా యేసయ్యా, చూచిన వారు ప్రతి ఒక్కరు నాయన ప్రభా మీరు దీవించిన ఆశీర్వదించిన ప్రభా తని స్తోత్రం నాయన. దేవా వాళ్ళ కుటుంబాలను దీవించిన ఆశీర్వదించిన ప్రభా యేసయ్యా. ఇంకొన ఎవరైతే నాయన ప్రభా ఇంకా ఎవరైతే నన్ను చూడట్లేదు వాళ్ళందరినీ కూడా తను వాళ్ళ మనసును మార్చిన ప్రభా చూసే ఆ శక్తి వాళ్ళ దాయిచ్చిన ప్రభా తని నాయన యేసయ్యా. దేవా తని నాయన ప్రభా ఇప్పుడు నాయన ప్రభా తన పాటల్లో నాయన ప్రభా మీరు మహిమ పొందిన విధానం బట్టి మీకు వందనాలు తని స్తోత్రం యేసయ్యా స్తోత్రం దేవా. దేవా యేసయ్యా మా స్తుతిని మీరు స్వీకరించుకునే విధానం బట్టి మీకు వందనాలు తని స్తోత్రం దేవా. దేవా నాయన ప్రభా తని యేసయ్య పరిస్థితిలో నాయన ప్రభా ఈ కష్టమైన పరిస్థితుల్లో నాయన ప్రభా యేసయ్యా తని మాకు అంటుగాను తని మాకు నాయన ప్రభా దుర్గంగాను తని మాకు సమస్తము మీరే ఆయించిన తను యేసయ్యా. దేవా తని మేమేమిచ్చి మీరు తీర్చుకోగలం నాయన యేసయ్యా. దేవా తండ్రి నేను ఎంతోమంది నాయన ప్రభా నశించిపోతున్నా తన్ని, ఎంతోమంది నాయన ప్రభా అనారోగ్యంగా ఉన్నా తన్ని. దేవా లోకంలో ఎన్నో ప్రభా సంఘటనలు జరుగుతున్నాయి ప్రభా యేసయ్యా. తని మీ యొక్క రాక సమీపంగా ఉన్న తని ఉన్నదని అంటున్నా తన్ని యేసయ్యా. దేవా యేసయ్యా మేము అందరం నాయన ప్రభా తండ్రి యేసయ్యా మీరు ఒక రాకకి మేము సిద్ధపాటుగా కలిగి ఉన్నట్లు సహాయం చేయండి. సిద్ధపాటు కలిగి ఉన్న మనసును మాకు దయచేయండి ప్రభా యేసయ్యా. తండ్రి మీ యొక్క ఆత్మతో నింపండి ప్రభా యేసయ్యా. తండ్రి దేవానైనా ప్రభా దేవా యేసయ్యా మా యొక్క తన రొటీన్ లైఫ్లో నన్ను ప్రభావ ఉండకుండా వేసి మేము ఆ రొటీన్ లైఫ్లో నేను ప్రభావ కేవలం తన మొదటి స్థానం మీకు ఇచ్చినట్లు సహాయం చేయండి వేసి తను ఎక్కువ సమయం నేను ప్రభావ మీతో మీలో ఇంకా ఎక్కువ గడపాలని, ఆ సమయం ఇంకా ఎక్కువసేపు మీతో ఉండాలని తను మాకు తన ఆసక్తి దయచేయండి ప్రభా యేసయ్యా. గొప్ప ప్రార్థన అనుభవం మాకు దయచేయండి ప్రభా యేసయ్యా. తను మీరు మీ యొక్క వాక్యానుసారంగా తను మేము ఉండేలాగిన సహాయం చేయండి ప్రభు, బ్రతికేలాగిన సహాయం చేయండి యేసయ్యా. దేవా తని అలాగనే నాయన ప్రభా ఎత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా యేసయ్యా. తన దేవశాఖలు నాయన ప్రభా మీ సిలువ చాటు మరుగుపరచండి ప్రభా యేసయ్యా. తన ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా యేసయ్యా. దేవా నాయన ప్రభా ఎత్తబడిన వాక్యంలో నాయన ప్రభా యేసయ్యా మీరు మాతో మాట్లాడి నాయన ప్రభా మా జీవితాల్లో నాయన ప్రభా తన అది ఫలభరితంగా ఉన్నట్లు సహాయం చేయండి ప్రభా యేసయ్యా. తను మేము విడిచిపెట్టే వారంగా కాకుండా ప్రభా యేసయ్యా తను మేము శ్రద్ధతో నాయన ప్రభా యేసయ్యా మా ఆలోచనలు తను సమస్తం మీ స్వాధీనం చేర్చుకోండి ప్రభా యేసయ్యా. తను సమస్తం మీ కూడుక అంతట్లో ప్రభా ఆది నుంచి అంత వరకు నాయన ప్రభా మీ యొక్క ఆత్మక్రమంలో జరిగించి మీరు కొంచెం ఆది నుంచి అంత వరకు మీరే అధ్యక్షుల నాయకులుగా ఉంటూ మయం పొందమని ఇచ్చిన ప్రార్థన యేసయ్యా పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ప్రభు ఇచ్చినటువంటి యొక్క చక్కనైన సమయంను బట్టి దేవుని ఘనమైన నామమునకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభు యొక్క కృపలో, ప్రభు యొక్క ప్రేమలో దేవుడు మనకిచ్చినటువంటి యొక్క మంచి తరుణమని నమ్ముతూ ఉంటున్నాను. ఇంతవరకు మాటలలో మహిమ పొందినటువంటి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో నేటి సమయం నాకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగమును మనము చదువుకుందాం. నేటి యొక్క సమయం నాకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగము యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుండి 8వ వచనాంతరం వరకు మనము చదువుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుండి 8వ వచనాంతరం వరకు మనము చదువుకుందాం. చదువుకునిచు దేవుని యొక్క వాక్యంలోనికి మనము వెళ్దాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగువలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడుగవలను. సందేహించువాడు గాలిచేత రేపబడు ఎగిరిపడు తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు
ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈ యొక్క చక్కనైన సమయంలో మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటూ ప్రార్థన మనము చేసుకుందాం. దేవుని యొక్క వాక్యమును బట్టి కొద్ది దేవుని యొక్క మాటల చేత మనము బలము పొందులాగున, పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించులాగున మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటూ మనము ప్రార్థన చేసుకుందాం. తల వంచి మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, కృప కలిగిన మా పరలోకపు దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మహోన్నతుడా, మహిమగల రాజా, ఇంతవరకు పాటలలో మీరుండి మహిమ పొంది మా స్తుతిని మీరు స్వీకరించినందుకు మీకే లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ప్రభు యొక్క కృపను బట్టి, ప్రభు యొక్క ప్రేమలో దేవుడు మనకిచ్చిన ఈ యొక్క చక్కనైన సమయం ప్రభువా తండ్రి, మీరు మా ఎడల చూపిస్తున్న కృపను బట్టి, మా ఎడల చూపిస్తున్న నీ ప్రేమను బట్టి, మీ జాలి దయను బట్టి స్తోత్రం చెల్లిస్తూ మీ వాక్యంలోనికి మేము వెళ్ళబోచుంటుండగా అల్పుడున్న అయోగ్యుడైన నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచిన నోటిలో మీ యొక్క మాటల నుంచి మాకు కావలసిన జీవవాక్యం మీరే మాకు హెచ్చరిక చేసి ఆదరించి బలపరిచి నడిపించమని, ప్రతి మాట మాలో ఫలింపును కలుగు చేయమని యేసు నామం అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమునకు ప్రభువైన యేసయ్య నామంలో శుభములను శుభాకాంక్షలను తెలియజేస్తుంటున్నాను. ప్రభు ఇచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి సమయం, దేవుడిచ్చినటువంటి యొక్క మంచి తరుణమును నేను నమ్ముచు ప్రభు నామమును స్తుతిస్తూ ఉంటున్నాను. ఆన్లైన్ మీ అందరికీ కూడా నా యొక్క ఆహ్వానమును తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఇంతవరకు మరి ఇక ఫేస్బుక్ ద్వారా మరి అనేకులను మరి దేవుని యొక్క వాక్యం మరి అందించడానికి, అలాగే సంఘములకు దేవుని యొక్క వాక్యం అందించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి యొక్క మరి సమయంలో మరి వచ్చే వారం నుండి కూడా మందిరంలో ఆరాధన జరుగుతూ ఉంటున్నది కనుక సంఘం కూడా గ్రహించండి, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఈ యొక్క చక్కనైనటువంటి సమయం ఇది, దేవుడు మనకిచ్చిన మంచి తరుణమని నేను నమ్ముచు దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క చక్కనైనటువంటి సమయంలో, దేవుడిచ్చినటువంటి యొక్క మంచి సమయంలో శుక్రవారం దినమందు ప్రార్థన కూర్చున్నటువంటి అనేకమైన అంశంలో మనము నేర్చుకోవటం అనేటటువంటిది జరిగింది. దేవుడు మన జీవితాల్లో జరిగించినటువంటి అద్భుత క్రియలు, ఆశ్చర్య క్రియలు, మరి యొక్క భయంకరమైనటువంటి కరోనా ఈ యొక్క ప్రమాదం నుండి దేవుడు మనలను తప్పించి రక్షించి ఉంటున్నారు. అయితే కరోనా వెళ్ళిపోయిందని అనుకోవద్దు, కరోనా ఉంది. ఈ యొక్క మరి సంవత్సరం దాటొచ్చి ఇంకా మరి వచ్చే సంవత్సరం కూడా పూర్తిగా ఉంటుందో లేదో. మరి అలాగే ఈ యొక్క వ్యాక్సిన్ కూడా రావటం జరిగింది, మరి వ్యాక్సినేషన్ కూడా అవుతూ ఉంటున్నది. వీటన్నిటిలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే, అంతేకాకుండా ఇక యూకే స్ట్రెయిన్ కూడా మరి విజృంభిస్తున్నటువంటి పరిస్థితులు, ఆయా దేశాల్లో అనేక మరణాలు ఇంకనూ జరుగుతూ ఉంటున్నాయి కనుక ఇంకనూ ప్రార్థించి, అవి మరి మన దేశంలో కూడా పెరుగుతున్నటువంటి కేసులు కూడా ఉన్నాయి కనుక వాటన్నిటిని అధిగమించడానికి ప్రభు మనకి ఇంకనూ అధికమైనటువంటి బలము, శక్తి దేవుడు ఇచ్చేలాగా మన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆత్మీయమైనటువంటి జీవితాలలో, మన ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని యొక్క వాక్యం ఒకటే మనలను బ్రతికించేది కనుక వాక్యమందు స్థిరులమై, వాక్యానుసారంగా మనం నడిచిన వారలమై, వాక్యములు ఎదిగేటటువంటి అనుభవాలు మనకు కావాలి. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం అనగా వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఆయనే ప్రభు అయినటువంటి క్రీస్తు కనుక మరి యేసులో మరి మన యొక్క జీవితం కట్టుకున్నప్పుడు, యేసులో మన ఆత్మీయమైన జీవితాన్ని కట్టుకున్నప్పుడు మన జీవితాల్లో అనేకమైనటువంటి అనిత్యమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆ యొక్క కృపల చేత మనము నింపబడతాం. కాబట్టి రోజు మన ఆత్మీయమైన జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ, ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనము పరిశీలన చేసుకుంటూ, మన విశ్వాసమైనటువంటి జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అని అంటే, ప్రభు యొక్క కృపలో, ప్రభు యొక్క ప్రేమలో మనము వర్ధిల్లేటటువంటి వారులుగా ఉండాలి. ప్రభు యొక్క కృప మనకు తోడుగా ఉంటున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం కనుక ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి మరి యొక్క సమయంలో దేవుని యొక్క కొద్ది మాటలను మనం నేర్చుకుందాం. ఈరోజు దేవుని యొక్క మరి సన్నిధిలో ఉండేటటువంటి మనము ప్రభువును అంగీకరించినటువంటి మన జీవితాలలో
ప్రభువును గూర్చినటువంటి జ్ఞానము మనకు కావాలి. ప్రభువును గూర్చినటువంటి జ్ఞానాన్ని మనం నేర్చుకొనొచ్చు. ఈ లోకంలో మనం జీవించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని కూడా మనము ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన జీవితాల్లో జ్ఞానం అనేటటువంటిది మనకు లేకపోతే ఏమై ఉంటున్నాం? కొంతమంది చాలామంది అంటారు బుద్ధిహీనుడు అని చాలామంది అంటారు. ఆ బుద్ధిహీనతలోనికి మనము వెళ్ళిపోకూడదు. చదువుకుని బుద్ధిహీనతలోనికి వెళ్ళకూడదు. చదువు లేకపోయినప్పటికీ బుద్ధిహీనతలోనికి వెళ్ళకూడదు. బుద్ధి కలిగినటువంటి వారమై, జ్ఞానం కలిగినటువంటి వారలమై ప్రభుని ఆరాధిస్తూ మన జీవిత బ్రతుకులను కూడా మనము మార్చుకొనొచ్చు. దేవుని యొక్క వాక్యంలో మన ఆత్మీయమైనటువంటి జీవితాన్ని సరిచేసుకుంటూ ప్రభు ఇచ్చేటటువంటి జ్ఞానం చేత నడిపింపబడాలి. ఏ వ్యక్తి అయితే ప్రభు యొక్క జ్ఞానం చేత నడిపింపబడతారో వారి జీవితాలలో అనేకమైనటువంటి అనిత్యమైనటువంటి ఆశీర్వాదాలను వారు చూడగలుగుతారు. ప్రతి వ్యక్తి జీవితాన్ని మనం చూద్దాం. మన ఆత్మీయమైన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో జ్ఞానం కలిగినటువంటి వారు, జ్ఞానం లేనటువంటి వారి జీవితంలో మనం చూసినప్పుడు మరి దేవుని ద్వారా వచ్చే జ్ఞానాన్ని మనం చూడగలుగుతాం. ఇక్కడ చదువుబడినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే మరి ఈ యొక్క ప్రార్థనా జీవితంలో మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఈ యొక్క మాటను మనం ఆలోచన చేస్తేనట ఇక్కడ ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయవాడు. ఎందుకు ఈ యొక్క జ్ఞానము అనేటటువంటి ఈ యొక్క మాటను మనం చూద్దాం. అంటే మన ఆత్మీయమైన జీవితంలో జ్ఞానము కొరకు ప్రార్థన ఎందుకు చేయాలి అంటే మీరు ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల. ఈ యొక్క యాకోబు రాసినటువంటి యొక్క పత్రికను మనం చూసినప్పుడు యాకోబు భక్తుడు మరి దేవుని యొక్క ఆత్మపూర్ణుడై యేసు క్రీస్తు ప్రభువారి మరి తరువాత మరియమ్మ గారికి జన్మించినటువంటి యేసేపు మరియలకు జన్మించినటువంటి ఒక కుమారుడు. ప్రభు ఉన్నంత వరకు కూడా అంగీకరించలేనటువంటి ఆయన ప్రభు మరి మరణించిన తర్వాత ప్రభువును అంగీకరించి మరి ప్రభు కొరకు జీవించినటువంటి ఈయన ఈ యొక్క యాకోబు పత్రిక క్రైస్తవ విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎంతో మరి ఇందులో ఉన్నటువంటి ఆ యొక్క అర్థాలను మనం ఒక్కొక్క పరిశీలన మనం చేసుకుంటే ఒక విశ్వాస జీవించడానికి ఏమి కావలసి ఉంటున్నదో దానిని విపులీకరించి రాసినటువంటి ఈ యొక్క మాటలను మనం చూస్తాం. మరి అనేకమైనటువంటి జ్ఞానంతో కూడినటువంటి ఆ మాటలను మనం చూస్తాం. ఇవి మన ఆత్మీయమైన జీవితానికి ఈ యొక్క లోకంలో ప్రతి అపవాది ఉచ్చుల నుండి, ప్రతి ఇరుకుల నుండి, ప్రతి ఆటంకం నుండి తొలగించేటటువంటిదిగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మన విశ్వాసమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే ఈరోజు మన విశ్వాస జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. నిజానికి జ్ఞానం కలిగినటువంటి జీవితం మనకుంటున్నదా లేదా? మరి ప్రభుని ఆరాధించిన మనం ఏదో గుడ్డిగా మా ప్రభు గొప్ప దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన మా కొరకు మరణించాడు అనుకునేటటువంటిదే ఉంటున్నదా? లేక మేము చదువుకు ఉన్నాం, అలాగే మాకు జ్ఞానం ఉంటున్నది, మరి ఇలా మేము నడిచినటువంటిదే జ్ఞానము అని అనుకుంటూ ఉంటున్నామా? ఒక విశ్వాసి తమ ఆత్మీయమైన జీవితంలో ఎంత చదువుకున్నప్పటికీ ఆ చదువులో ఉత్తీర్ణత పొందొచ్చు. అలాగే మరి కుటుంబ జీవితాన్ని కట్టుకొనటానికి, అలాగే విశ్వాసి తమ జీవితంలో జీవితకాలం అంతా కూడా ఎంతో మరి దీవెనకరంగా, సంతోషకరంగా, కుటుంబాన్ని సంతోషకరంగా నడిపించుకునేటటువంటి ఆ యొక్క అనుభవాలు ఉండాలి అని అంటే మరి జ్ఞానంతో మరి మన ఇల్లును కట్టుకునే అనుభవాలు ఉన్నాయా? జ్ఞానవంతురాలట తన ఇల్లు కట్టుకొను అనేందుకు రాయబడి ఉంటున్నది. అలాగే జ్ఞానం కలిగిన వారు మరి బైబిల్ గ్రంథంలో ప్రార్థన చేసి దేవుని యొక్క జ్ఞానాన్ని ఎందుకు పొందుకున్నారు అంటే ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఒక మాటను నేర్చుకోవాలి. ఏమిటంటే అందుకే మీకు ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే ఎలాగ నడవాలి, ఎలాగ ప్రార్థన చేయాలి, ఎలాగ కుటుంబ జీవితాన్ని కట్టుకోవాలి, మా జీవిత బ్రతుకును కట్టుకొని ఎలా ఉండాలి అనేటటువంటి ఆలోచన కలిగి మనం జీవించాలి. ఈరోజు మనం చూస్తూ ఉంటున్నాం జ్ఞానము లేక, విచక్షణ లేక, బుద్ధి లేక. మరి మనం చూసాం మొన్నటి దినమందు ఆ యొక్క ఇద్దరు మరి యవ్వనస్తులు చనిపోయినటువంటి ఆ పరిస్థితి ఏమండి. మరి వారికి ఏముంటున్నదట? మరి ఈ యొక్క మరి భక్తి అనేటటువంటిది క్రైస్తవ విశ్వాస జీవితం
జీవితంలో ఏమి నేర్పిస్తుంది అంటే మరి భక్తి కలిగినటువంటి వారి జీవితాల్లో దేవుని గూర్చినటువంటి జ్ఞానం కావాలి. దేవుని గూర్చిన జ్ఞానం చేత మన దినములను కొనసాగించాలి. దేవుని గూర్చినటువంటి జ్ఞానంతో మన నడవడికను సరిచేసుకొనుచు దేవుని అడుగుజాడల్లో మనం నడవాలి. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఆలోచన చేద్దాం. ఎంతవరకు ఈరోజు జ్ఞానం కలిగి మరి దేవుని యొక్క జ్ఞానం చేత నడిపింపబడుతూ ఉంటున్నాం, జ్ఞానం చేత మన ఇల్లును కట్టుకుంటున్నాం, జ్ఞానం చేత మన కుటుంబ జీవితాన్ని కట్టుకుంటున్నాం, జ్ఞానం చేత మన దినములను సుఖముగాను సంతోషముగాను నడుస్తూ ఉంటున్నామా? మరి ఇక్కడ భక్తుడైనటువంటి మోషే గారు చక్కనైన మాటను కీర్తనల గ్రంథంలో ఆయన రాస్తారు. ఈ యొక్క మరి భక్తుడైన మోషే గారు కీర్తనల గ్రంథంలో ఆయన రచించినటువంటి యొక్క 90వ సంకీర్తనను మనం గమనించినట్లయితే 12వ వచనంలో ఒక చక్కనైన మాటను ఇక్కడ మరి భక్తుడు చేసినటువంటి ప్రార్థన గురించి మనం చూస్తాం. ఏంటంటే, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అట. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క మరి ప్రియులు వారు నడిచినటువంటి ఆ యొక్క నడత, వారికి మరి దేవుని గూర్చిన జ్ఞానం. మోషే గారికి ఏమైనా చదువు లేదా అంటే ఆయన చక్కగా రాజా గృహంలో ఉండి ఆయన చదువుకొని మరి చాలా గొప్పవాడిగా మనం చూస్తూ ఉంటున్నాం, మంచి జ్ఞానవంతునిగా చూస్తూ ఉంటున్నాం. కానీ ఇవన్నీ కూడా మరి మోషే గారికి చదువుకున్నటువంటి జ్ఞానమేమి ఆయనకు ఉపయోగపడలేదు. ఎప్పుడైతే దేవుడు పిలిచి దేవుని యొక్క పనిని అప్పగించారో అప్పుడు మరి మోషే గారి జీవితంలో మనం చూడగలుగుతాం, దేవుని మీద ఆధారపడి దేవుని గూర్చినటువంటి జ్ఞానము కలిగి తన కుటుంబ జీవితమును కట్టుకొనుచు తన కుటుంబమును ప్రభువులోనికి నడిపిస్తూ దేవుడు అప్పగించిన ప్రజలను కూడా ఆయన నడిపించినటువంటి విధానంను చూడగలుగుతాం. దేవునితో సూటిగా ప్రశ్నించట అంటే మాటలాడి ప్రార్థించి జవాబును పొందుకునేటటువంటి అనుభవాలను కలిగినటువంటి ఈయన ప్రార్థిస్తున్నటువంటి యొక్క ప్రార్థన, ప్రభువా మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, ఈ జ్ఞాన హృదయము, అంతేకాకుండా మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అనే మాటను ప్రియమైనటువంటి దేవుని సంగమం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని మనము పరిశీలన చేసినప్పుడు ఈ యొక్క జ్ఞానం అనేటటువంటిది జ్ఞానం చేత మన దినములను వెల్లబుచ్చుకోగలుగుతాం. దేవుని గూర్చినటువంటి జ్ఞానము మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే నడిపిస్తూ ఉంటున్నది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. అలాగే ఈ యొక్క సామెతల గ్రంథంలో మనం చూడగలుగుతాం 2వ అధ్యాయం 16వ వచనంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఈ యవ్వన ప్రాయంలో ఉండేటటువంటి ఈ యొక్క జ్ఞానము కలిగినటువంటి ఈ జీవితం ఏం చేస్తున్నది అని అంటే, అంతేకాకుండా మరి ప్రాముఖ్యమైన 6వ వచనం అండి, 16 కాదు 6వ వచనంలో మనం చూడగలం, యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చున్నాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఎందుకు ఉండాలి అంటే దేవుడే జ్ఞానం ఇచ్చువాడు అట. ఈ జ్ఞానంను గూర్చినటువంటి మాటలను ఆలోచన చేద్దాం. ఏమిటి యొక్క జ్ఞానం? మరి దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని గూర్చినటువంటి తలంపులను మనం ఆలోచన చేసినట్లయితే మరి యెహోవాయే జ్ఞానమిచ్చువాడట, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. మరి ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేసి ఈ యొక్క వాక్యంలోనికి నేను వెళ్తాను. భక్తుడైనటువంటి యోబు గారు మరి ఆయన ఒక చక్కనైన మాటను మాట్లాడతారు. ఏమిటి అని అంటే 28వ అధ్యాయంలో యోబు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ మనం చూస్తాం. ఏమిటి అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును, ఒక క్వశ్చన్ మార్క్ ఎక్కడ వేస్తుంటున్నారు, వివేచన దొరుకు స్థలము ఎక్కడున్నది ప్రశ్న. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మనం అనుకుంటాం నేను చదివినటువంటి చదువు అది జ్ఞానము, నేను నడిచినటువంటి ఆ నడత చదువుకున్నటువంటి వాటి ద్వారా జ్ఞానం దొరుకుతున్నది, మరి వివేచన నాకు దొరుకుతుంటున్నది అనుకుంటాం. కానీ చాలాసార్లు మన జీవిత బ్రతుకుల్లో ఫెయిల్యూర్స్ చూస్తాం. అలాగే మన జీవితంలో మరి మనం అనుకునేటటువంటిది యథార్థమైనటువంటి జీవితం అనుకుంటాం. కాదక్కడ దేవుని గూర్చినటువంటి జ్ఞానం కలిగి చాలా విషయాలు ఇందులో మరి ఒక లిస్టును రాశారు. మీరు తర్వాత ఈ యొక్క లిస్ట్ అంతటిని మీరు చదవండి. ఇక్కడ ఒక మాట 17వ వచనంలో, సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు, ప్రశస్తమైనటువంటి బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదట.
జ్ఞానము అనేటటువంటిది అది ఓఫీరు బంగారముకైనను, విలువగల గోమేధికముకైనను అనట. ఇవన్నీ రాస్తూ ప్రియమైనటువంటి దేవుని సంఘం 28వ వచనంలో చక్కనైన మాటను రాశారు. ఏమిటి అని అంటే 28:28లో చూస్తాం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చినట. ప్రియమైన దేవుని సంగమ, దేవుడు సెలవిచ్చినటువంటి ఆ మాట ఎక్కడ జ్ఞానము దొరుకును, ఎక్కడ వివేచన దొరుకును, వివేచన చేత నడుచుకునే కుటుంబములు ఏవి అనేటటువంటి మాటను మనం చూస్తే, ఆ కుటుంబముల చేత జ్ఞానము కలిగి కట్టుకునే అనుభవాలు ఈరోజు మనకున్నాయా లేదా అనేటటువంటిది ఆలోచించాలి. కుటుంబం అనేది కట్టబడాలంటే మనం ఏకదాటిగా ప్రార్థన ఒకటే సరిపోదండి. వాక్యం ఏదో నామమాత్రముగా రోజుకి ఒక మొక్కుబడిలాగా ఒక అధ్యాయం చదివేసి గడగడ ప్రార్థన చేసి, దయచేసి ఎవరిని గురించి నేను అనట్లేదు కానీ ఆలోచన చేద్దాం. ప్రార్థన కావాలి. మరి ఆ ప్రార్థనలో దేవుని గూర్చిన జ్ఞానమును మనం కోరుకుంటున్నామా? దేవుని గూర్చినటువంటి జ్ఞానము కలిగి ఈరోజు మనము నడుస్తూ ఉంటున్నామా? ఆలోచన చేయాలి. దేవుని గూర్చినటువంటి జ్ఞానం కలిగి మన జీవితములను కట్టుకుంటున్నామా? దేవుని గూర్చిన జ్ఞానము ఎందుకు కావాలి అని ఆలోచన చేస్తే, వివేచన ఎందుకు కావాలంటే ఆపదలోను కుటుంబ జీవితంలో ఎటువంటి ఫెయిల్యూర్స్ అనేటటువంటివి లేకుండా, అపవాది ఉచ్చులలో పడిపోకుండా, మరి అలాగునే ఈ యొక్క అపవాది కల్పించేటటువంటి ప్రతి ఆకర్షణమైనటువంటి వాటన్నిటిలో నుంచి తప్పింపబడటానికి జ్ఞానము మూలమై ఉంటున్నది. అందుకే మీకు ఒకవేళ జ్ఞానము కొదువుగా ఉంటే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. అక్కడ సామెతల గ్రంథంలో ప్రభు అయినటువంటి మరి దేవుడు ఒక మాటను, చక్కనైనటువంటి మాటను అంటారు. 3వ అధ్యాయంలో, ఈ యొక్క 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమిటి అని అంటే, ఈ 3వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తే ఇక్కడ 7వ వచనంలో మనం చూస్తాం ఏంటంటే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. ఏమన్నదటండి? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకునవద్దు. దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేటటువంటి మాటలను మనం చూసినప్పుడు, జ్ఞానము చేత మన కుటుంబములను మనము కట్టుకోవాలి. జ్ఞానము చేత మన నడవడికను సరిదిద్దుకోవాలి. జ్ఞానము మనల్ని ఏం చేస్తుంది అని అంటే, ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యందు భయభక్తులను నేర్పించి అక్కడ భయముతో కూడినటువంటి ఆ బ్రతుకును నేర్పించడం ద్వారా ఈ లోకములో ఉండేటటువంటి వాటికి భయపడాల్సిన అవసరత లేదు. దేవునికి భయపడాలి. సృష్టికర్తకు మనము భయపడేటటువంటి అనుభవాలు కావాలి. సృష్టికర్తకు మనము మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితం కలిగినప్పుడు, భక్తుడైనటువంటి యోబు గారి జీవితంలో ఆయనకు వచ్చినటువంటి కష్టములు, నష్టములు, వీటన్నిటిని చూసినప్పుడు ఆయనకి జ్ఞానము లేదా అంటే, జ్ఞానమున్నది, నీతిమంతుడు, యథార్థవంతుడు అయినప్పటికీ కూడాను ఆయన యందు దేవుడు అక్కడ ఏం చేశాడు అని అంటే, ఆయన యందు నమ్మిక ఉంచటం చూస్తుంటున్నాం. ఈరోజు మనిషిని నమ్మటానికి ఎందులో మనము గొప్పవారము, దేవుడు మనల్ని నమ్ముట విషయంలో చూస్తూ ఉంటున్నాం. అందుకు భక్తుడైనటువంటి యోబు గారే ఇక్కడ సాక్ష్యముగా ఉంటున్నారు. భక్తుడైనటువంటి యోబు గారు తన ఆత్మీయమైనటువంటి జీవితంలో దేవుని యొక్క వాక్యానికి లోబడి ఆయన యందు భయభక్తులు కలిగి తమ జీవిత బ్రతుకును కొనసాగించుకొనొచ్చు ప్రభువులో కృప పొందినటువంటి ఆయనను మనం చూడగలము. శోధింపబడినప్పటికీ కూడాను నోటి మాటతో కూడా దేవుని దూషించక తన జీవిత బ్రతుకును అక్కడ కట్టుకున్నారు. అంటే కష్టంలో కూడా, శ్రమలో కూడా అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటటువంటి ఆయన, ఆ ఉన్నతమైనటువంటి తన జీవిత బ్రతుకును కొనసాగిస్తున్నటువంటి ఆయనకు దేవుడు పరీక్షించినప్పుడు, అనగా దేవుడు అపవాదికి అవకాశం ఇవ్వగా అపవాది అనేక రీతిలుగా శోధించినప్పుడు దేవుని గూర్చినటువంటి జ్ఞానముతో నేను నిర్దోషినని నా ప్రభు ఎదుట నేను ఉండగలను అనేటటువంటి వివేచనతో పలికినటువంటి ఆ మాటలను ఒకసారి మనము పరిశీలన చేస్తే, ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవిత విధి విధానాన్ని ప్రియమైనటువంటి దేవుని సంగం ఆలోచన చేద్దాం. ఆత్మీయమైనటువంటి జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానమే ఆయన నడిపించింది. ఆయన మాట్లాడుతుంటున్నారు. ఇవన్నీ కూడా ఏమిటి అనంటే, దేనితో సరిపోల్చగలము
జ్ఞానము అంటే దేవుని జ్ఞానముతో ఏదియు సరిసమానము కావు. అక్కడ దేవుని జ్ఞానముతో ఏదియు ఉండదు. అక్కడ దేవుని గూర్చినటువంటి జ్ఞానం ఏం చేసిందంటే సమయోచితమైనటువంటి జ్ఞానం చేత ఆత్మ ఆ సమయంలో, పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో మన యందు దృష్టి ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగి మనం నడిచినప్పుడు దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపిస్తుంది. ఎక్కడ ఎవరికి ఎలాగ సమాధానము చెప్పాలి, ఎక్కడ ఎవరితో ఎలాగ మాట్లాడాలి, ఎక్కడ ఎలాగ ప్రవర్తించాలి అనేటటువంటిది మరి దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది మనం చూస్తాం. దేవుని యందు భయభక్తులు గల వారి జీవితంలో వారు ఈ యొక్క పాపములో పడిపోకుండా, ఉచ్చులలో పడిపోకుండా, అలాగే అపవాది కల్పించేటటువంటి ప్రతి విధమైనటువంటి శోధన వేదనకు గురి కాకుండా దేవుని కూర్చున్నటువంటి జ్ఞానము తప్పించేటటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మన ఆత్మీయమైన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ఈరోజు మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఆలోచన చేద్దాం. ఎంతవరకు దేవుని కూర్చున్నటువంటి జ్ఞానము మనం అడిగాము. జ్ఞానులు ఉండుట ద్వారా దేశమునకు ఆశీర్వాదం, జ్ఞానులు ఉండుట ద్వారా మరి ఈ యొక్క రాష్ట్రాలకు ఆశీర్వాదంగా ఉంటుంది. ఎందుకంటే జ్ఞానముతో వారు మరి చెప్పేటటువంటి ప్రతి ప్రణాళిక, ఆలోచనలన్నీ కూడా ఉపయోగకరముగా, దీవెనకరముగా ఉంటాయి. అలాగే జ్ఞానము కలిగిన వారు కుటుంబంలో ఉండుట ఎంతో ఆశీర్వాదకరం. ఈరోజు దేవుని గూర్చినటువంటి జ్ఞానము కలిగి ఈరోజు ఉంటున్నామా? పరిశీలన చేసుకుందాం. కొర్నేలి అనేటటువంటి భక్తుని గూర్చినటువంటి మనం ఆలోచన చేస్తే, కొర్నేలి దేవుని యందు నమ్మకం ఉంచి తన కుటుంబంను రక్షించుకొని, మరి బిడ్డలతో రక్షించుకొని, దేవుని గూర్చినటువంటి జ్ఞానము ఉండుట ద్వారా తాను రక్షింపబడి అనేకులకు చాటి చెప్పినటువంటి అనుభవాలను చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ యొక్క మరి జ్ఞానం అనేటటువంటిది. అందుకే మరి నెబుకద్నెజరు రాజు ఒక కలను కన్నాడు. ఒక కళను కలిగినప్పుడు ఆ యొక్క నెబుకద్నెజరు రాజు జీవితంలో మనము చూడగలుగుతాం ఏమిటి అని అంటే, ఈ నెబుకద్నెజరు రాజు కలగని తర్వాత ఆ కళ భావాన్ని ఎవరు చెప్పలేకపోతూ ఉంటున్నారు. ఈ చెప్పలేనటువంటి ఈ యొక్క సమయంలో మరి దానియేలు గారు వేరే ప్రాంతంలో ఉంటుండగా ఆ ఉండేటటువంటి ఆ యొక్క పరిస్థితులలో ఆ నెబుకద్నెజరు అనేటటువంటి ఆ యొక్క రాజు ఏమి ప్రకటన చేశారంటే, మరి ప్రియమైనటువంటి దేవుని సంగమా, నేను కనినటువంటి కళను, ఆ భావాన్ని చెప్పాలి అని ప్రకటన చేసినప్పుడు, ప్రియమైన దేవుని సంగమా, ఎందుకు ఈ యొక్క మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నానంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏముంటుంది అనేటటువంటి మాట. అందుకే భక్తులైనటువంటి మోషే గారు చేసినటువంటి ప్రార్థన, మాకు జ్ఞాన హృదయమును కలుగు చేయము, మా దినములను లెక్కించుట నేర్పము అంటే, అక్కడ రాజుకి కళ వచ్చినప్పుడట మనం చూస్తాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం ఏమిటి అని అంటే, ఆ కళ వచ్చినప్పుడు ఆ కళ భావాన్ని తెలుపమని చెప్పారట. ఈ 2వ అధ్యాయం అంతా మీరు చదవండి. ఇందులో కలభావము చెప్పమని మరి సమయం ఇచ్చినప్పుడు కూడా అందులో ఉండేటటువంటి అనేక మంది వచ్చి ఆ యొక్క కలభావంను గూర్చినటువంటిది ఏమైనా చెప్తారు అంటే, మరి రోజు గడిచింది, ఎవరు చెప్పలేకపోతున్నారు. రాజుకు అనేక విపరీతమైనటువంటి ఆలోచన చేత చూసి చివరికి ఏమన్నారంటే, రాజుకి అత్యాగ్రహం కలిగట. ఆ యొక్క 2వ అధ్యాయం 10వ వచనం చూసినప్పుడు, అందుకు కల్దీయులు ఇలాగ ప్రత్యుత్తరమిత్తిరి, భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు అధికారియు శకున గాని యొద్దకును, గారడి విద్య గలవాని యొద్దకును, కల్దీల యొద్దకును ఇట్టి సంగతి విచారింపలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. రాజు విచారించేటటువంటిదట బహు అసాధారణమైనటువంటిదట, అసాధ్యమైనటువంటిదట. దేవతలు కాక మరెవరును ఈ సంగతులు చెప్పజాలరు. దేవతల నివాసంలో శరీరమందు ఉండవు కదా. దేవతలు అంటే నివాసమట ఏమున్నదటండి, నివాసములట శరీరాల మధ్య ఉండవు కదా. అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా ఏమి ప్రకటించారంటే, ఆయన కలగన్నారట. కళను చెప్పి ఈ భావం ఎవరికి వస్తుంది? ఎవరికో కళ వచ్చింది, అది చెప్పాలంటే ఎవరికట? ఎవరు ఆ కళ భావాన్ని చెప్పగలరు? ఈరోజు ఆలోచన చేద్దాం. కళలను కూర్చున్నటువంటి ఆలోచన ప్రణాళిక మరి శాస్త్రవేత్తలు కనుగొన్నటువంటిది. సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు కళలను గురించినటువంటి చాలా విషయాలను చెప్పడం జరిగింది. ఆ యొక్క మాటలను మనం చూసినప్పుడు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు సైకియాట్రిస్టులు చెప్తున్నటువంటి అనేకమైనటువంటి మాటలను చూస్తాం. కానీ నిజానికి ఆ కళల భావమును తెలియజేయబట్టానికి
మరి పరమదేవుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు తెలియజెప్పినటువంటి విషయాలను ఇక్కడ చూస్తాం. ఎందుకంటే ఆ కలభావము అనేటటువంటిది చెప్పపోవుట ద్వారా జ్ఞానులను ఈ యొక్క మరి శకునగాండ్రను అందరిని కూడా చంపేయమని రాజు ఆజ్ఞ ఇవ్వగా అది అమలుపరచబడతాది. అప్పుడు దానియేలు గారి దగ్గరికి వచ్చినప్పుడు మరి దానియేలు గారు ఆ యొక్క విషయాన్ని తెలుసుకొని, చూడండి ఇక్కడ మనం చూస్తుంటున్నాం, మరి ఏం చేశారటండి, ఆ బయలుదేరి వచ్చినప్పుడు వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచారు. చూసారండి, ఎక్కడికి వచ్చారండి? దానియేలు, అందులో వీరు కూడా జ్ఞానవంతులు. కాబట్టి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? వీరికి జ్ఞానం బాల్యము నుంచి కూడా భయభక్తులు కలిగిన వారై దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా దేవుని గురించినటువంటి జ్ఞానం. అందుకు ఇక్కడ దానియేలు గారు ఏం చేశారంటే 17వ వచనం చూస్తాం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాను, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ఇక్కడ వారు ఆ రాత్రంతా కూడా ప్రార్థించి, మరి ప్రార్థన ద్వారా మరి వారు నలుగురు కలిసి ప్రార్థించగా దేవుడిచ్చినటువంటి జ్ఞానం చేత ప్రియమైనటువంటి దేవుని సంగమ రాజు ఏ కలను కని ఉంటున్నాడో ఆ కళ దేవుడు దానియేలు గారికి బయలుపరచగా జరిగిపోయినటువంటి ఆ సంఘటన మరి దానియేలు గారు బయలుపరచడం చూస్తాం. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే జ్ఞానము కలిగిన వారందరూ చనిపోతే ఈ యొక్క మరి దేశమును నడిపించేది ఎవరు? ఆలోచన చేద్దాం. ఈరోజు మన ఆత్మీయమైన జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలలో ప్రియమైనటువంటి దేవుని సంగమ జ్ఞానముతో మన గృహములను, జ్ఞానముతో మన యొక్క మరి గృహస్థితిని, జ్ఞానముతో మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవలసిన వారుగా మనం ఉన్నాం. మరి దేవుని సన్నిధిలో జ్ఞానమును గురించి ప్రార్థన చేయగా జరిగినటువంటి సంగతులు తెలియజేయబట్టానికి, జరగబోయేటటువంటివి కూడా తెలియజేయబట్టానికి దేవుడే జ్ఞానం ఇచ్చేవాడు అనే సత్యం ఇక్కడ మనం చూస్తాం. మరి గొప్ప రాజుగా చెప్పుకుంటున్నటువంటి భక్తుడైనటువంటి సొలొమోను గారిని మనం చూసినప్పుడు, సొలొమోను భక్తుడు దేవుని చేత దీవించబడిన వాడే. భక్తుడైనటువంటి మరి దావీదు గారి వలన ఆ యొక్క ఐశ్వర్య ఘనతలు అన్ని ఉన్నాయి, చక్కగా ఉన్నాయి, నా బ్రతుకు సాగిపోద్దని ఆయన అనుకోలేదు. అక్కడ దేవుడు ఆ రాజ్య భారాన్ని అప్పగించినప్పుడు ఆ రాజ్య భారంలో ప్రియమైనటువంటి దేవుని సంగమ మనం చూస్తూ ఉంటున్నాం. ఏమిటి అని అంటే ఆ రాజ్య భారాన్ని ఆయనకు అప్పగించినప్పుడు ఎలాగా ఈ ప్రజలను మరి తీర్పు తీర్చాలి, ఎలాగా ఈ ప్రజలను నడిపించాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఆయన ఏం చేశారంటే దేవునికి ప్రార్థన చేశారు. ప్రభువా ఈ ప్రజలను తీర్పు తీర్చారు. 1వ రాజుల గ్రంథంలో మనం చూడగలుగుతాం. 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసినప్పుడు, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడినైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ఇక్కడ ఏమడుగుతున్నారంటే, నేను బాలుడను, నాకు బుద్ధి చాలదు కనుక నీ దాసుడునైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి దేశములకు తనకి చేయుటకు అసాధ్యమట. అంటే విశాల దేశమును తనిఖీ చేయటకట, అంటే పరిశీలించటానికి వీటన్నిటికీ కూడా ప్రియమైనటువంటి దేవుని సంగమం చూస్తూ ఉంటున్నాం. అతనికట మరి అసాధ్యమట. ఇంత గొప్పదైనటువంటి నీ జన్మనకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను గారు చేసినటువంటి యొక్క ప్రార్థనను మనం చూస్తూ ఉంటున్నాం. సొలొమోను భక్తుడు చేసినటువంటి ఈ యొక్క ప్రార్థన జీవితాన్ని మనం చూసినప్పుడు సొలొమోను భక్తుని జీవితంలో ఈ ప్రార్థన దేవుడు ఆలకించి, ఇక్కడ చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం. భక్తుడైనటువంటి సొలొమోను గారు చేసినటువంటి ప్రార్థనలో ఎన్ని దీవెనలో ఎన్ని ఆశీర్వాదాలు, జ్ఞానము ఉంటుండగా వచ్చినటువంటి ఆశీర్వాదములు ఏమిటి అని అంటే, జ్ఞానము కొరకు ప్రార్థించినప్పుడు మన కుటుంబ స్థితి ఎలా ఉంటుంది అని అంటే, జ్ఞానముతో ఈ యొక్క రాజ్య పరిపాలన ఎలాగా జరిగించారు అంటే చాలాసార్లు నేను మీకు జ్ఞాపకం చేశాను. భక్తులైనటువంటి సొలొమోను గారికి దేవుడు ఒక మాటనివ్వటం జరిగింది. అక్కడ ఏంటంటే ఆయన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. దానియేలు గారు అలాగనే షద్రక్, మెషక్,
అబేద్నెగో ఈ వారు ఆ ప్రార్థన చేసినప్పుడు అక్కడ దేవుడు ఆ యొక్క రాజుకు వచ్చిన కల భావాన్ని తెలియజెప్పగా జ్ఞానులందరూ కూడా ఏమయ్యారటండి, బ్రతికారు. వారితో పాటు వీరుని బ్రతికారు. అంటే వీరుని బట్టి బ్రతికినటువంటి స్థితిని చూడగలుగుతాం ఆ దేశంలో. ఈరోజు మనల్ని బట్టి అనేకులకు ఈ యొక్క జ్ఞానాన్ని అందించే క్రైస్తవ విశ్వాసిగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈరోజు మన ఆత్మీయమైన జీవితంలో భక్తుని సొలొమోను కూడా చేసినటువంటి ప్రార్థనను మనం ఆలోచన చేస్తే, ఆయన జీవిత విధి విధానంను మనం పరిశీలన చేసినప్పుడు మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రియమైనటువంటి దేవుని సంగమా, సొలొమోను ఇక్కడ 10వ వచనం ఉంటుంది, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక. ఈరోజు చేసినటువంటి మనవట ఎవరికి అనుకూలమైందంటే దేవునికి అనుకూలమైంది కనుక. అందుకు అక్కడ మనం చదివాం, సామెతల గ్రంథం 2:6 మనం చదివాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉనుట జ్ఞానమునకు మూలం. కాబట్టి ఈరోజు మన ఆత్మీయమైన జీవితం దేవుని యందు భయభక్తులు కలిగి, నేను బాలుడను అంటే మరీ చిన్నపిల్లడేం కాదు, మరి యవ్వన ప్రాయంలోకి వచ్చినటువంటి సొలొమోను గారు ఆయన చేసినటువంటి ప్రార్థనను బట్టి దేవుడు ఇక్కడ ఏం చేసి ఉంటున్నారంటే, దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాను. దేవుడట చూడండి, ఇక్కడ ప్రార్థన అంటే దేని గురించి ప్రార్థన చేశారంటే, మరి సకల ఐశ్వర్యాలు ఉండాలి, దీర్ఘాయుష్యం ఉండాలి, సమస్తం ఉండాలి అనేటటువంటి ప్రార్థన ఏమీ చేయలేదు. కానీ మరి ఈరోజు తల్లిదండ్రులు కావచ్చు, బిడ్డలు అవ్వచ్చు, విద్యార్థులు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, ఎవరైనప్పటికీ ప్రియ దేవుని సంగమ, దేవ నేను నడుచుకున్నటకు జ్ఞాన హృదయం దయచేయమని ప్రార్థించినటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఆలోచన చేద్దాం. అటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉంటేనట దేవుడు ఇక్కడ ఏమి ఇస్తున్నారంటే, దేవుడు ఇలాగా సెలవిచ్చను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగుక, న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకముల గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు అట. దేవుడు నీ వంటి వాడు జ్ఞానవంతుడు ఇంతకు ముందు లేడు, తర్వాత జ్ఞానవంతుడు కూడా ఎవరును లేరని చెప్తూ, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతయు ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మశాస్త్రం అంతటిని గైకొనునిమ్ము. నీవు నడిచి వాటిని గైకొనని ఎడల నిన్ను దీర్ఘాయుష్యమంతునిగా చేసేదనని చెప్పాను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, ఈ యొక్క యవ్వన ప్రాయంలో దేవుని మీద ఆధారపడి కుటుంబాలు కట్టుకునేటటువంటి అనుభవాలు, పెద్దలైనటువంటి వారు దేవుని మీద ఆధారపడి దేవుని గూర్చినటువంటి జ్ఞానం చేత మన గృహములు, మన కుటుంబములు, క్రైస్తవ కుటుంబము అంటే ప్రియమైన దేవుని సంఘం, ప్రభు చేత దీవించబడినటువంటి కుటుంబములు, ప్రభు చేత దీవించబడినటువంటి కుటుంబములు దేవుని జ్ఞానము చేత కట్టబడినప్పుడు ఎక్కడ కూడా మనం పడిపోమండి. దేవుని విడిచిపెట్టినప్పుడు సొలొమోను గారు పడిపోయారు. ఈరోజు ఆలోచన చేద్దాం, ఇటు దేవుడు ఉండాలి, ఇటు పాపము ఉండాలి. అంటే ఈ రెండిటికి అక్కడ దేవుడు ఉండడండి. పాపాన్ని ప్రేమించినప్పుడు దేవుడు అక్కడ నుంచి విడిచిపెడతాడు. ఆయన జీవితంలో కూడా జరిగింది. అందుకే ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే సొలొమోను గారి విషయంలో, మరి ఇది గైకొనని ఎడల ఆ యొక్క మాటలను ఇస్తూ ఆయన చెప్పినటువంటి మాట, నీవు ఇంతవరకు నీ వంటి జ్ఞానవంతుడు పుట్టలేదట, అలాగనే పుట్టాడట. ఇది ఈ మాటను యేసు ప్రభు వారు కూడా అంటారు, సొలొమోను కన్నా జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి సొలొమోను కన్నా జ్ఞానవంతుడైనటువంటి ఆ జ్ఞానాన్ని ఇచ్చే దేవుడే మన మధ్యకి వచ్చి మనకి ఇచ్చినటువంటి మాట. అంటే సొలొమోను గారికి అంతటి ఈ యొక్క జ్ఞానాన్ని ఇవ్వటం జరిగింది. ఆ జ్ఞానం చేత ఆయన చేసినటువంటి కార్యాలను మనం చూసినప్పుడు దీంట్లో ఒక కండిషన్ ప్రభు పెట్టారు. నువ్వు నడుచుకొని వెళ్ళినప్పుడు నీకు ఐశ్వర్యం, ఘనత అన్నీ నేను ఇస్తున్నాను. అంతేకాకుండా నీ తండ్రి అయినటువంటి దావీదు నడిచినటువంటి మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనున్నట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల. ఎవరైనా సరే ఇక్కడ దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని ప్రార్థిస్తున్నాం, మేము వాక్యం చదువుతున్నాం, పరలోకానికి వెళ్ళిపోతాం, మేమే పరిశుద్ధులం అనుకుంటే కాదక్కడ. ప్రతి విషయంలో దేవుని గూర్చిన జ్ఞానము చేత మన కుటుంబములు కట్టుకొని దేవుని ఆజ్ఞలను పాటించి నడవలసినటువంటి వారలమై ఉంటున్నాం. దేవుని యొక్క జ్ఞానం ఏం చేస్తుందంటే, ఇక్కడ సొలొమోను గారి జీవితాన్ని మనం చూసినప్పుడు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆ దేవుని గూర్చినటువంటి ఆ జ్ఞానం
జ్ఞానము, ఆయన ధర్మమును అనగా దేవుడు నియమించిన కట్టడలు విధులను మరి కొనసాగించినంత కాలం కూడా ఆశీర్వదింపబడ్డారు. ఆయన బోటనీ, జియాలజీ ఈ రెండు కూడా ఆయన పరిశోధించి తెలియజేసినటువంటి సంఘటనలు మనం చూస్తాం. అంతేకాకుండా ఆయన రచించినటువంటి ఆ యొక్క మరి ఈ యొక్క 4వ అధ్యాయంలో మనం చూస్తాం, 1వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తాం 32వ, అతడు 3000 సామెతలను చెప్పాను, 1005 కీర్తనలు రచించాను. చూసారటండి, 3000కు పైగా సామెతలు రచిస్తే మరి బైబిల్ గ్రంథంలో 31 మరి ఆ యొక్క సామెతలను మనము 30కి పైగా ఉండేటటువంటి సామెతలను మనము చూడగలుగుతాం. మరి కీర్తనల గ్రంథంలో 150 మరి అధ్యాయాలు ఉంటే అందులో మనం చూడగలుగుతాం మరి సొలొమోను గారు రచించినటువంటివి 2 ఆ యొక్క మరి కీర్తనలు మనం చూడగలుగుతాం. ఆయన రచించినటువంటి కీర్తనలో ఏంటంటే 72వ సంకీర్తన 1, 127వ సంకీర్తన 1 మనం చూడగలుగుతాం. ఇవి మరి సొలొమోను గారు రచించినటువంటివి. బోటనీ అయితేనేమి, జియాలజీ అయితేనేమి, ఇవన్నీ కూడా ఆయన జీవితంలో. అంతేకాకుండా మరి ప్రాముఖ్యమైనటువంటిది దేవుడిచ్చిన జ్ఞానము చేత సొలొమోను గారు పరిపాలించిన కాలమంతా కూడా యుద్ధములు జరగలేదండి. సొలొమోను గారు పరిపాలించినటువంటి కాలంలో యుద్ధములు జరగలేదు. ప్రతి ఒక్కరితో పొరుగు దేశపు రాజులతో కానీ వారితో కానీ ఎలాగ సమాధానముగా ఉండాలి అనేటటువంటిది. అందుకే ప్రపంచ దేశాల్లో ఉండేటటువంటి ఇంచుమించుగా ప్రతి రాజులు కూడా ఆ దినములలో మరి సొలొమోను గారి దగ్గరకు వచ్చి మరి కానుకలను ఇచ్చి ఏ రీతిగా ఈయన పాండిత్యం ఏమిటి, ఈయనకున్నటువంటి జ్ఞానం ఏమిటని చెప్పి అనేకులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాండిత్యాన్ని నేర్చుకొని ఆయన యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని ఆయన తీర్పు తీరుస్తున్నటువంటి విధి విధానమును కూడా తెలుసుకొని వారు తమ రాజ్యాలను పరిపాలించడం చూస్తూ ఉంటున్నాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో దేవుని సన్నిధిలో మనముగా అప్పగించుకుంటే, అందుకే నీ జ్ఞానమును నీ యొక్క స్వ ఆలోచనను నీవు ఆలోచన చేయక దేవునికి సమస్తమును అప్పగించుకున్నప్పుడు, దేవుని మార్గంలో నడిచినప్పుడు, ప్రభువా నాకు జ్ఞాన హృదయము కలుగు చేయమన్నప్పుడు మన దినములు సుఖముగాను సంతోషముగాను సమాధానముగాను వెళ్తాయి. కుటుంబ జీవితంలో గాని వ్యక్తిగత జీవితంలో గాని ఎందుకు ఈ విధమైనటువంటి శ్రమల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత మనము బాధపడుతూ ఉంటున్నాం? ఎందుకు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో రకరకాలైనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటున్నాయి? ఈ యొక్క విషయాలను మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రియమైనటువంటి దేవుని సంగమ మనము పరిశీలన చేసుకుంటూ మన ఆత్మీయమైన జీవితాన్ని ఉజ్జీవపరుచుకుంటూ మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రభువులో ఎదిగినటువంటి అనుభవాలు ఉంటే ఏం లేవంటే 40 సంవత్సరంలో ఆయన పరిపాలించినటువంటి పరిపాలన జీవితంలో యుద్ధములు లేవు. మన కుటుంబంలో యుద్ధములు ఆలోచన చేద్దాం. కుటుంబ జీవితంలో సమాధానం లేకుండా ఒకరికి ఒకరు మరి ఐక్యత లేనటువంటి ఆ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అని అంటే దేవుని గూర్చిన జ్ఞానము కొదువుగా ఉండట ద్వారా, దేవుని యొక్క వాక్యము లేకపోవట ద్వారా, దేవుని యొక్క వాక్యము మన జీవితంలో ఉంటే, దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకుంటే దేవుడే మనల్ని ఏం చేస్తారంటే తన ఆత్మ ద్వారా మనల్ని నడిపించి మరి సొలొమోను గారికి వచ్చినటువంటి పాండిత్యం, సొలొమోను గారికి వచ్చినటువంటి బుద్ధి జ్ఞానమును దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి ఆ యొక్క స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రియమైనటువంటి దేవుని సంగమ ఎటువంటి ఆ యొక్క మరి ప్రభుని ఆధారం చేసుకొని ప్రభు యొక్క ఆలోచన చెప్పున, ప్రభు యొక్క ఆత్మ నడిపింపు చెప్పున మనం నడుస్తూ ఉంటున్నాం. ఆలోచన చేద్దాం. మన జీవితంలో, మన విశ్వాసమైనటువంటి జీవితంలో ప్రియమైనటువంటి దేవుని సంగమ జ్ఞానము ఎంత ఉపయోగకరమైనటువంటిదో, జ్ఞానమును బుద్ధిని వివేకమును కలిగి వేసినటువంటి అడుగులు మన జీవితంలో అది మన జీవిత విధానం అంతటికి కూడా ఉపయోగకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంటుంది. ఈరోజు జ్ఞానమును విడిచినట్లయితే ఎంతో మంది బుద్ధిహీనులను మనం చూడగలుగుతాం. జ్ఞానం లేని వారిని చూస్తాం. ఆలోచన విధి విధానం లేని వారిని చూస్తాం. వారు అనుకున్నదే అంటే పట్టిన కుందేలు కట 3 కాళ్ళు అంటారు. ఆ 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు కాదు, ఏమున్నాయి, ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 4 ఉన్నాయి. దాన్ని ఒప్పుకోరు వారు.
ఇటువంటిది కాదు మన యొక్క క్రైస్తవ జీవితం అనేటటువంటిది. దేవుని వాక్యం చదివి ప్రభు సన్నిధిలో మరి ప్రార్థించి ప్రభు ఇచ్చేటటువంటి వాక్యం చేత జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు మన కుటుంబ జీవితం అనేటటువంటిది ఎటువంటి స్థితిలో ఉంటుంది అనేటటువంటి ఆ పరిస్థితిని కూడా మనం చూడగలుగుతాం. భక్తుడైన పౌలు గారు తన ఆత్మీయమైనటువంటి జీవితంలో మరి రచించినటువంటి అనేకమైనటువంటి యొక్క మాటలను మనం చూసినప్పుడు భక్తుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసినటువంటి ఆ యొక్క పత్రికను చూస్తాం. 1వ అధ్యాయంలో ఆ యొక్క 19వ వచనం అనుకుంటాను, ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన పలికినటువంటి ఈ యొక్క మాటను మనం చూసి చాలా మరి 17, 18 ఇందులో, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమని బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకుని వలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకున్నట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన మరి రచించినటువంటి మాటలలో ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఏమిటి అని అంటే, అన్ని విషయాలలో ఈరోజు అన్ని విషయాలు ప్రార్థిస్తాం, కానీ ప్రార్థించినటువంటి మనం ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటంటే మరి జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సట అనుగ్రహించినట్లు. దేవుని యొక్క ప్రత్యక్షతను చూచేటటువంటి అనుభవాలు కావాలి మనకు. ఆయన ప్రత్యక్షత మన జీవితంలో ఏం చేస్తుందంటే సక్రమమైనటువంటి మార్గమందు వల్ల నడిపిస్తుంది. ఈ జ్ఞానహీనము కలిగినటువంటిది, జ్ఞానము కలిగినటువంటిది, ఈ రెండింటిని మనం ఆలోచన చేస్తే జ్ఞానహీనత మనలను ఆ యొక్క పాపములోనికి ఈ యొక్క లోకంలోనికి పడిపోతాం. జ్ఞానము ఏం చేస్తుందంటే పాపము నుండి తప్పించి ఈ యొక్క మరి పాపము నుంచి మనలను సంరక్షించి దేవునితో సహవాసం చేస్తూ దేవుని యొక్క రాజ్యానికి వారసులం అవుతాం మనం. కాబట్టి ఈరోజు ఏది కలిగి జీవిస్తూ ఉంటున్నాం, అందుకు ఎన్ని విషయాలలో ఈ యొక్క మరి ప్రభువును గురించినటువంటి విషయాలన్నిటిని కూడా తెలియజేస్తూ మరి ఆయన రచించినటువంటి ఈ యొక్క మాటలను చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మన జీవితంలో అందుకే ప్రభు ఏమన్నారంటే, మీరు ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉంటే, ఒకవేళ తప్పటడుగులు వేస్తూ ఉంటున్నామా, లేక జ్ఞానం లేకుండా ఆలోచన లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంటే ప్రభు మీద ఆధారపడాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబ జీవితం ప్రభు మీద ఆధారపడి, ప్రతి కుటుంబము కూడా దేవుని మీద ఆనుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టి దేవుని గురించినటువంటి జ్ఞానం చేత మన గృహాలను కట్టుకున్నప్పుడు ఆ గృహం మనము ఎన్ని వాక్యాలు మన కుటుంబంలో మరి బోర్డులు ఎన్ని పెట్టుకున్నా ఉపయోగం లేదు. ఆ వాక్యము మన హృదయంలోనికి వచ్చి మన హృదయంలో ప్రియమైనటువంటి దేవుని సంగమా అది క్రియారూపము దాల్చాలి. అప్పుడే మన జీవితాలలో, మన ఆత్మీయమైనటువంటి జీవితంలో అనేకమైనటువంటి దీవెనల చేత మనము నింపబడతాం. ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. క్రీస్తే ఈ గృహమునకు అధిపతి అని కొన్ని కొటేషన్స్ మనం పెడతాం, ఈ బోర్డులు పెడతాం. నిజానికి ఎవరు అధిపతిగా ఉంటున్నారు? మన గృహంలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలు ఏమిటి? మన ఆలోచన విధి విధానం ఏమిటి? మనం నడిచే నడత ఏమిటి? ఆలోచన చేద్దాం. మన ఆత్మీయమైనటువంటి జీవితంలో నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము, ఇవన్నీ మరి వాక్యాలను ఎంపిక చేసుకొని మనం ఏం చేస్తామంటే మరి వాటిని గోడలకు పరిమితి చేస్తాం, మన జీవితానికి పరిమితి చేయం. దేవుని యొక్క జ్ఞానం అనేటటువంటిది ఉంటే వాక్యం చదివి ధ్యానించి వాక్యమును బట్టి ఇదిగో మరి భక్తులైనటువంటి సొలొమోను గారు అలాగే మరి బైబిల్ గ్రంథం ఉన్నటువంటి పండితులందరూ కూడా వారి జీవితంలో దేవుడిచ్చే జ్ఞానం చేత మరి భక్తులైనటువంటి పౌలు గారు తన జీవితంలో కూడా తనకు జ్ఞానము కొదువుగా లేదు. గమలీయేలు అనేటటువంటి ఒక గొప్ప మరి ఆ జ్ఞానవంతుని దగ్గర మరి ఆ పరిచయునిగా ఆయన ట్రైనింగ్ పొందినటువంటి ఆయన మరి ఆ తర్ఫీదు పొందినటువంటి ఆయన ఏమని క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆ క్రీస్తే జ్ఞానము అని మరి తేల్చడం జరిగింది. అంటే దేవుని యొక్క జ్ఞానం అనేటటువంటిది ఆయన ఏం చేసిందంటే ఎలా నడిపించిందని అంటే ఆయన నడుస్తూ అనేకులను నడిపించడానికి ఆయన సాధనముగా మార్చబడ్డారు. అందుకే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు నన్ను పోలి మీరు నడుచుకోండి. ఈరోజు మనం చెప్పగలమా? ఈరోజు మన ఆత్మీయమైన జీవితంలో ఇటువంటి సాక్ష్యం మనకు ఉంటున్నదా?
ఇదిగో నా కుటుంబము ఈ రీతిగా ఉంటున్నది, జ్ఞానము కలిగిన కుటుంబము, మా కుటుంబమును చూసి మీరు ప్రభువును అంగీకరించండి అని చెప్పుకునేటటువంటి అనుభవాలు ఈరోజు మనకున్నాయా లేవా? లేకపోతే ఇప్పుడే మనము ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రభువా, నాకు జ్ఞాన హృదయము కలుగు చేయము, జ్ఞానం కలిగినటువంటి వాడు నా దినములు కొనసాగించటానికి, నా దినముల పరిమాణము ఎంత ఉంటున్నది అది తెలుసుకున్నట్లు నాకు దయచేయము అనేటటువంటి ప్రార్థన మనం చేసి ప్రభు సన్నిధిలో మన దినములు ఎలా ఉంటాయి, దేవుడు చెప్పేటటువంటి సుఖజీవంతో జరిగేటటువంటి గడిపేటటువంటి సంవత్సరాలు, శాంతిని, సమాధానమును, సమృద్ధి అయినటువంటిది, దీర్ఘాయుష్ అనేటటువంటిది, మరి కుటుంబంలో ఆ యొక్క సమృద్ధి, మన హృదయమునకు ఉల్లాసము, సంతోషం, అంతేకాకుండా ఈ యొక్క లోకంలో ఘనత అనేటటువంటిదట. మరి సొలొమోను గారికి దేవుడు ఐశ్వర్యంతో పాటు నేను ఘనతనిచ్చుచున్నాను. ఆయన పరిపాలించినటువంటి ఆ కాలంలో ప్రపంచ దేశాలందరి దృష్టి కూడా సొలొమోను గారి వైపు వెళ్ళటానికి కలిగిన కారణం ఏమిటంటే దేవుని సన్నిధిలో ఆయన చేసినటువంటి ప్రార్థన, దేవుని సన్నిధిలో దేవుని గూర్చిన జ్ఞానాన్ని పొందుకున్నట ద్వారా ఆ జ్ఞానము ఆయన ఏం చేసిందంటే, దేవుడు నీవు నన్ను ప్రేమిస్తున్నావు గనుక నేను నిన్ను ఘనపరుస్తాను, అది దేవుని యొక్క వాగ్దానం. అటువంటి జ్ఞానంతో మన యొక్క ఆత్మీయమైన జీవితాన్ని కట్టుకుంటున్నామా? వారు మరి భక్తులైనటువంటి పౌలు గారు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన జీవన విధానాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకే ఇక్కడ మనకు ఏమై ఉండాలంటే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో కూడా భక్తులైనటువంటి పౌలు గారు పెద్ద లిస్టును మరలా ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికలు ఏమైతే చదివి ఉంటున్నామో అనేకమైన విషయములట ఇక్కడ రాస్తూ 9-12 ఆ యొక్క వచనాలను రాస్తూ ఉంటున్నారు. ఏమిటంటే, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించుకుని వారునై ప్రతి కార్యములలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టు ఆయనకు తగినట్లుగా నడుచుకుని వలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో బాలివారమగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బ్రతిమాలు కొనుచున్నాను. దేవుని వారు బ్రతిమాలు కొనుచున్నారట. ఈరోజు మన ఆత్మీయమైన జీవితంలో ఇవన్నీ మనకు ఉన్నాయండి. ఒకవేళ లేకపోతే ఈరోజు మనము ప్రార్థించాలి. వారి జీవిత బ్రతుకులు, మనం తల్లిదండ్రులైనటువంటి వారు, పిల్లలైనటువంటి వారు, ప్రతి ఒక్కరి జీవితమును ప్రియమైనటువంటి దేవుని సంగమ, క్రైస్తవ కుటుంబము అనేటటువంటిది, క్రీస్తును అంగీకరించిన కుటుంబం అనేటటువంటిది ఎలా ఉండాలంటే వారి ప్రార్థనలోనట వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీరు ఏమన్నా పూర్ణ జ్ఞానం అట ఈరోజు మనకున్నదా? పూర్ణ జ్ఞానంతో మనం మాట్లాడేటటువంటిది. ఫోన్లో ఏముంది అంటే ఫోన్లో రకరకాలు ఏమేమి ఉన్నాయో అవి చెప్పగలుగుతాం. బైబిల్లో ఈ యొక్క మరి ఈ యొక్క పుస్తకంలో ఏముంది అని చెప్పండి అంటే వాటిని గురించి చెప్పడానికి మనకు జ్ఞానం లేదు. ఎందుకు? దేని మీద మన మనస్సు ఉన్నది అంటే లోకం మీద ఉంటున్నది, దేవుని మీద తక్కువగా ఉంటున్నది. దేవుని గురించినటువంటి జ్ఞానము ఈరోజు కలిగి జీవించే అనుభవాలు ఉన్నాయా? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి మారు మనసులకు తగినటువంటి ఫలములు ఫలించేటటువంటి అనుభవాలు ఉన్నాయా? అది రావాలి అంటే దేవుని యొక్క వాక్యపు జ్ఞానము మన హృదయంలోనికి రావాలి. ఒకవేళ లేకపోతే అడుగుము. ప్రభు అంటున్నారు ఇక్కడ ఏంటంటే, ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కనుక ఆయన ప్రేమించడం ద్వారా ఇక్కడ మన జీవిత బ్రతుకులను మనం చూసుకున్నట్లయితే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయనను ప్రేమించేవారి ఎడలా ఏం కలుగుతుందంటే దీవెనకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి ఆ యొక్క కృపను దేవుడిస్తూ ఉంటున్నాడు. అందుకే మనం చూస్తూ ఉంటున్నాం ఏమిటంటే, సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గల వారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించు వారినై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచోట. దేవుని విషయంలోను జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. దేవుని గురించిన జ్ఞానం ఈరోజు పరిపూర్ణంగా ఉందా? ప్రభు జన్మించినటువంటి విధానం, ప్రభు లోకానికి వచ్చినటువంటి విధానం, దేవుడు సృష్టించినటువంటి సృష్టి, ఆ సృష్టిలో మానవుని యొక్క పాత్ర, ఆ మానవుడు దీవించబడటానికి, ఆశీర్వదింపబడటానికి, ఆ కుటుంబములు దీవించబడటానికి, ఆశీర్వదింపబడటానికి, ఆ తరములు దీవించబడటానికి, ఆశీర్వదింపబడటానికి ప్రియమైనటువంటి దేవుని సంగమ, దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడన్న సత్యాన్ని మర్చిపోతూ పరిపూర్ణత లేనటువంటి వారికి ఉన్నాం. అందుకే పరిపూర్ణులకు వారు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఈరోజు అనేక మంది సేవకులు ప్రతి సంఘము కొరకు, ప్రతి కుటుంబం కొరకు అదే ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. మొదట ఒక విశ్వాసికి దేవుని గూర్చిన జ్ఞానము కావాలి.
ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే, జ్ఞానం కొరకు మనం ప్రార్థన చేయం. ఏదైనా ఎగ్జామ్ ఉందనుకోండి, ఎగ్జామ్ పాస్ అయిపోవాలి. మనం చదివినా చదవకపోయినా ప్రభువా నాకు మరి 100కి 100 మార్కులు వచ్చేయాలి. ప్రియమైన దేవుని సంగమా, ఆలోచన చేద్దాం. ఎవరికి మరి చదివినటువంటి వారు ఏమవ్వాలి? నువ్వు చదవక ఊరి మీద తిరిగి ఏం కావాలటండి? 100 మార్కులు వచ్చేయాలి, 100కి 100, 100కి 100% వచ్చేయాలి. ఇదా మనం కోరుకునేది కాదు. అక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి శ్రద్ధాభక్తులు కలిగి ఆయనను ఆరాధించినప్పుడు దేవుడే జ్ఞానం ఇచ్చేవాడు. కాబట్టి ఆ జ్ఞానం చేత మనకు అప్పగింపబడినటువంటి పనిని మన ఆలోచన చొప్పున, మన తలంపు చొప్పున నడవటం కాదు. ప్రియమైనటువంటి దేవుని సంగమ, దేవుని ఆలోచన చెప్పిన తన బిడ్డలు నడవాలని కోరుకున్నటువంటి దేవాది దేవుని చూస్తున్నాం. అందుకే ఇక్కడ వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. అంతేకాదు మనము కూడా ఒక మాదిరి కలిగిన జీవితం ఈ యొక్క లోకంలో మనం జీవిస్తూ అనేకులకు మాదిరి కలిగినటువంటి విశ్వాసమైనటువంటి జీవితంలోనికి మనం నడవాలి. కాబట్టి ఈరోజు ఆలోచన చేద్దాం. మన విశ్వాసమైనటువంటి ఆత్మీయమైనటువంటి జీవితంలో ప్రియమైనటువంటి దేవుని సంగమ, మన ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవన విధి విధానములను పరిశీలన చేసుకుందాం. పరిశీలన చేసుకుంటూ ఆ యొక్క పరిపూర్ణతలోనికి వెళ్ళాలని ప్రభు మాట్లాడుతున్నారు. అందుకే మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అడగండి. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని సంగమం ఒక మాటను చెప్పి నేను మీకు ముగిస్తాను. ఏంటంటే దేవుని సన్నిధిలో యాకోబు రాసినటువంటి పత్రికలోనే మనం చూసాము, ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అడగండి, అది నేను ఇస్తానంటున్నాడు దేవుడు. ఎందుకంటే మరి ఆ యొక్క 17వ వచనంలో 1:17 చాలా చక్కనైనటువంటి మాట ఉంటుంది. ఏమిటి అని అంటే, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనమున వలన కలుగు ఏ ఛాయ అయినను లేదట. దేవుని యొక్క సన్నిధిని చూసినప్పుడు ఆయనలో ఉండేటటువంటి ఆ శ్రేష్టత, ప్రతి మంచిది అట ఆయన ఇవ్వబోతున్నాడు. ఈరోజు జ్ఞానం కొరకు మనం అడిగినట్లయితే ఆ జ్ఞానమునిచ్చే దేవాది దేవుని కలిగి ఉన్నాం కనుక ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒకవేళ దేవుని జ్ఞానం చేత కట్టబడని వారుగా ఒకవేళ ఉంటే, ప్రభా నీ జ్ఞానం చేత మేము కట్టబడిన వారుగా ఉంటామయ్యా. నీ జ్ఞానము సొలొమోను భక్తుని దీవించి పరిపాలన విధానమునకు మరి ప్రాముఖ్యత సంచరించడం చూస్తూ ఉంటున్నాం. ఆ జ్ఞానంతోనే 40 సంవత్సరములు పరిపాలించినటువంటి రాజు, 40 సంవత్సరములు పరిపాలించిన దావీదు గారు దేవుని జ్ఞానం చేత, అనేక మంది రాజులు పరిపాలన విధానంలో ఈ యొక్క దేవుని జ్ఞానం చేత, అనేక మంది కుటుంబములు వారి భక్తికి కలిగిన జీవితమును, వారి కుటుంబమును కట్టుకున్నటువంటి విధి విధానం, దేశంలో, రాష్ట్రంలో, జిల్లాల్లో, ఆ గ్రామాల్లో, ఆ కాలనీలు, ఆ ఎక్కడ ఉన్నప్పటికీ ప్రియమైన దేవుని సంగమ ఆ యొక్క పరిశుద్ధత, దేవుని గురించిన ఆ జ్ఞానము వారిని నిలిపి అనేకులకు దీవెనకరంగా ఉంటున్నది. ఈరోజు మన ఆత్మీయమైన జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో అటువంటి ప్రార్థనా జీవితం కలిగి మనం జీవిస్తున్నామా? అసలైనటువంటి జ్ఞానాన్ని విడిచి ధనము, ఐశ్వర్యము, అది ఇది అని కోరుకునేటటువంటి వారుగా ఉన్నామా? ఆలోచన చేద్దాం. దేవుని గురించిన జ్ఞానం ఉండినప్పుడు దేవుడు ఏం చేశాడటండి? ఐశ్వర్యము, ఘనత ఈ రెండూ కూడా దేవుడిచ్చాడు. వాటి చేత ఈరోజు మనము సంతృప్తి చెందిన వారలమై, ప్రభువా నీ జ్ఞానము మాకు అన్ని విషయంలో మేలుకరంగా ఉంటూ నడిపించేది కనుక, మేలుకరంగా దీవెనకరంగా ఉండేదిగా ఉన్నది కనుక అటువంటి జ్ఞానం నాకును నా కుటుంబానికి దయచేయ ప్రభా, మా బిడ్డలకును మాకును అందరికీ దయచేయ ప్రభా, మా సంఘాలకు నీ జ్ఞానం చేత నింపు ప్రభా అని ప్రభు ఈరోజు మాట్లాడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. తలవంచి ప్రార్థన చేసుకుందాం. తలవంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడి సమయంలో మాట్లాడినట్లయితే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నా దేవా, నీ యొక్క జ్ఞానము, ఆ జ్ఞానం ఎక్కడ దొరుకును? వివేచన ఎక్కడ దొరుకునండి? అది యెహోవా వల్లనే దొరుకునని నీ యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. సృష్టికర్త అయినటువంటి దేవుని ద్వారానే అది దొరుకును అనే మాట దేవా నువ్వు మాట్లాడి ఉంటున్నావు గనుక, నీ యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానం నాకు మూలమన్నావు గనుక, ఆ జ్ఞానం ఉండుట ద్వారా అది ధనఘనతలను దీర్ఘాయుష్యును ఇచ్చేది గనుక, దేవ సమస్తమును ఇచ్చేటటువంటిది గనుక నీ యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ప్రభువా మా బ్రతుకులను మేము కట్టుకుంటాం, మా జీవితములను మేము కట్టుకొని మా కుటుంబ పరిస్థితులను మార్చుకొనచ్చు. కుటుంబంలో దేవా మా విశ్వాస జీవితంలో నీ వాక్యము చేత ప్రభువా మేము ప్రభావితము అయినటువంటి వారలమై మేము మా యొక్క జ్ఞానం చేత నాయన ఆధారం చేసుకోము. ఇక మీదట మా ఆలోచనలు మేము ఆధారం చేసుకోము. నీ మాట చొప్పున, నీ వాక్యం చొప్పున నాయన నీ యొక్క ఆత్మను పొందుకున్న వారమై
నీ వాక్యం చేత మేము నడిపింపబడిన కుటుంబాలుగా మేము ఉండునట్లు మమ్మల్ని నడిపించు ప్రభా అని మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటూ ప్రార్థన చేద్దాం. విత్తబడిన ప్రతి మాట మనల్ని ఫలించులాగిన ప్రార్థన చేద్దాం. కుటుంబంలో జ్ఞానం దేవుడు దయచేయలాగిన పాస్టర్ గారు ముగింపు ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. తల వంచి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క సన్నిధిలో ఈ దినము దేవుడు మనతో మాట్లాడి ఉంటుండగా మనమందరము ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, సజీవుడైనటువంటి మా దేవా, నీ పరిశుద్ధ పాదములకెనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నామేసయ్యా. ఇంతవరకు మీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉండి ప్రభా, మీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరిచి మీ మెలనైన స్వరము ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి లేఖన భాగమును బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అమూల్యమైన నీ యొక్క వర్తమానము మీరు మాకు దయచేసి ఉన్నారేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితములలో ప్రభా మాకు జ్ఞానము కొదువుగా ఉన్నప్పుడు ప్రభా అది మేము మిమ్మల్ని అడిగి ప్రభా పొందుకొనవాలని ప్రభా నీ యొక్క వాక్యము సెలవిచ్చి ఉంటుండగా నీ భక్తులు ప్రభా అనేక మంది ప్రభా నీ యొక్క సన్నిధిలో ప్రభా నాయన వారు జ్ఞానము ప్రభా నాయన అడిగి పొందుకొని ప్రభా వారి దేశములలో వారు ఆశీర్వాదము పొంది ప్రభా దీవింపబడిన విధానమును మీరు మాకు చూపించి ఉన్నారేసయ్యా, నీకు వందనాలు. మా జీవితములలో తండ్రి ఈ దినము ప్రభా నాయన మాకు జ్ఞానమును గూర్చి ప్రభా నాయన మేము నీ సన్నిధిలో అడుగుచున్నామేసయ్యా. మా జీవితాలలో అనేక సార్లు జ్ఞానము లేకపోవచ్చు చేత ప్రభా మేము తప్పిపోవచ్చున్నామేసయ్యా, దయతో మమ్మల్ని క్షమించండి. మా కుటుంబములు చెదిరిపోవచ్చున్నవి జ్ఞానము లేక ప్రభా, మా బిడ్డలు తప్పిపోవచ్చున్నారు జ్ఞానము లేక ప్రభా. మా యొక్క ప్రభా నాయన తండ్రి సమాజములలో అనేక మంది ప్రభా నాయన ఈ యొక్క జ్ఞానము లేకపోవుట చేత ప్రభా నశించిపోవచ్చున్నారేసయ్యా. తండ్రి ఎంత సూటిగా మీ యొక్క వాక్యము మాతో మాట్లాడి ఉన్నది అయ్యా. మాకు జ్ఞాన హృదయము కలుగజేయము, మా దినములు మాకు లెక్కించుట నేర్పుమని ప్రభా నీ భక్తులు ప్రార్థించినటువంటి ఆ యొక్క అనుభవములు ప్రభా మా యొక్క జీవితంలో మేము ప్రభా అది పొందుకోగలుగుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ యొక్క సన్నిధిలో ప్రభా నాయన సొలొమోను భక్తుని మాకు చూపించి ఉన్నారయ్యా. అయ్యా నాయన జ్ఞానమును గూర్చి ప్రభా నీ సన్నిధిలో అడిగి ప్రభా నాయన ప్రతి ఆశీర్వాదము నీ యొక్క సన్నిధిలో ప్రభా పొందుకున్న విధానం ప్రభా ఈ దినాన ప్రభా నాయన జ్ఞానమును ప్రభా నీ సన్నిధిలో అడుగుచున్నామేసయ్యా. యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమని ప్రభా జ్ఞానమునకు మూలమంటున్నావు కనుక మాకు ముందుగా మీ యందు భయభక్తులు నేర్పించండి యేసయ్యా. మీ అందలి భయము ప్రభా నాయన తండ్రి నీ యొక్క సన్నిధిలో ప్రభా మేము పొందుకొని నాయన మాకు జ్ఞానమును మేము పొందుకొని ప్రభా ఈ లోకములో ప్రభా నాయన తండ్రి నీ బిడ్డలు ప్రభా దానియేలు ప్రభా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రభా వారు ఎలాగైతే ఆశీర్వాదము పొందుకుని ప్రభా ఉన్నతమైన స్థానములలో ప్రభా నిలవబడి ఉన్నారో యేసయ్య, దినాన మేము కూడా అటువంటి జ్ఞానము పొందుకొని అటువంటి జీవితము మేము ఈ లోకములో జీవించగలుగుటకు సహాయం చేయండి అయ్యా. నాయన సహాయం చేయండి యేసయ్యా, సహాయం చేయండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు ప్రభా నాయనా తండ్రి జ్యోతిర్మయుడగు ప్రభా నాయన నీ వద్ద నుండి మాకు లభించును కనుక ప్రభా ఆ శ్రేష్టమైనటువంటి ఈవులు మేము పొందుకోవటానికి మా యొక్క కుటుంబములను మా సంఘమును మమ్ములను ప్రభా యేసు నామములో ప్రతిష్ఠ చేయుచున్నామేసయ్యా. నాయన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో ప్రభా శ్రేష్టమైన ప్రతి ఈవికి ప్రభా మా బిడ్డలు మేమందరం అర్హులవటానికి ప్రభా నీ వాక్యమును ప్రతిష్ఠ చేయుచున్నాను మా హృదయములలో యేసయ్యా. యేసయ్యా సహాయం చేయండి ప్రభా. మా యవనస్తులకు జ్ఞాన హృదయం దయచేయండి, మా తల్లిదండ్రులకు జ్ఞాన హృదయం దయచేయండి, మా చంటి బిడ్డలకు జ్ఞాన హృదయము దయచేయండి, మాకు జ్ఞాన హృదయము దయచేయమని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాను నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తప్పిపోవచ్చున్నామయ్యా, అంచకాల సమయంలో సాతాను యొక్క చేతులలో తప్పిపోవచ్చున్నామయ్యా. ఈ జ్ఞానము లేకపోవుట చేత తప్పిపోవచ్చున్నామేసయ్యా. దయతో సహాయం చేసి నీ సన్నిధిలో ప్రభా నాయన మాకు మేముగా ప్రభా నాయన ప్రతిష్ఠ చేసుకొని ముందుకు కొనసాగలుగుటకు సహాయం చేయండి.
వాక్యమును తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో సంఘము కొరకు ప్రతిష్ఠ చేయించున్నాను. వాక్యము విని వదిలివేయువారుగా కాకుండా వాక్యానుసారమైన బ్రతుకులు మేమెల్లరము జీవించుటకు సహాయం చేయండి. యేసయ్యా నీకు వందనాలు. ఇంతవరకు ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్లో ప్రభా మేమందరము ప్రభా పాలు పంపులు పంచుకుని ఉన్నాం తండ్రి. చూచిన ప్రతి బిడ్డ ప్రభా ఎవరైతే ప్రభా ఈ యొక్క సర్వీసులో పాలు పంపులు పంచుకుని ఉన్నారో ప్రభా అటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా నీ యొక్క సన్నిధిలో ఉన్న ప్రతి దీవెన వారి కుటుంబమును పొందుకోవటానికి సహాయం చేయండి. వారి బిడ్డలను దీవించండి, వారి కుటుంబములను ఆశీర్వదించండి ప్రభా. ఎవరైతే ప్రభా నాయన ఇదిగో తండ్రి ఈ యొక్క ఆన్లైన్ సర్వీసులో పాలు పంపులు పంచుకుని ఉన్నారు, దేశముల యందైతేనేమి విదేశములైతేనేమి ప్రభా ఎక్కడ వారైనప్పటికీ, ఏ పట్టణమునకు సంబంధించిన వారైనప్పటికీ, ఏ ప్రాంతమునకు సంబంధించిన వారైనప్పటికీ అయా నాయన ప్రతి ఒక్కరిపై ప్రభా మీ మెండైన దీవెన, మీ మెండైన ఆశీర్వాదములు కుమ్మరింప చేయమని వేడుకొనుచున్నానయ్యా. మా ప్రియులందరినీ మీ దయగల చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. విదేశములలో ఉన్న మా ప్రియులందరినీ మీ యొక్క దయగల చేతులకు అప్పగిస్తున్నాము ప్రభా. తండ్రి సహాయం చేయండి ప్రభా నాయన. తండ్రి వారి కుటుంబములను దీవించండి ప్రభా. వారు చేయి ప్రతి పనిని ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో నాయన ఏ తెగులు ప్రభా నాయన తండ్రి వారికి సోకకుండా ప్రభా వారి చుట్టూ నీ సిలువ రక్తమును కంచిగా వేస్తున్నాను ప్రభా. ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభా నాయన ఆ యొక్క ప్రాంతములలో ప్రభా మా బిడ్డలు నివసించున్నారు కనుక ప్రభా వారి చుట్టూ నీ సిలువ రక్తమును కంచిగా వేస్తున్నాను ప్రభా. మీరే బిడ్డలందరినీ కాచి కాపాడి సంరక్షించండి అయ్యా. నీకు వందనాలు. మా దేశముల యందున్నటువంటి మా బిడ్డలను ప్రభా నీ దయగల చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా నాయన తండ్రి. మా దేశంలో ఉన్న ప్రతి ప్రదేశంలో ఉన్నటువంటి బిడ్డలను ప్రభా మీ దయగల చేతులకు అప్పగిస్తున్నాను. వారి కుటుంబములను దీవించండి ప్రభా. వారికి ఏ సమస్యలన్నా ఉన్నట్లయితే ప్రభా దయతో సమస్యలన్నింటినీ తొలగించండి యేసయ్య. అనారోగ్యములతో బాధపడుచున్న బిడ్డలకు ప్రభా మీ స్వస్థత దయచేయండి. దీర్ఘకాలిక రోగములతో బాధపడుచున్న మా బిడ్డలను నాయన మీరే ప్రభా ముట్టి స్వస్థపరచమని వేడుకొడుచున్నానయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా యవ్వనస్తులను ప్రభా, మా పురుషులను, మా యొక్క వృద్ధులను, మా స్త్రీలను, మా చంటి బిడ్డలను ప్రభా మీ దయగల చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ కరోనా వల్ల కానీ ప్రభా ఎటువంటి తెగులు వల్ల కానీ మా బిడ్డలు ఎవ్వరూ ప్రభా నాయన దేనికి ఎఫెక్ట్ అవ్వకుండా ప్రభా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి మీ బలము చేత మీ శక్తి చేత మీరు నింపి నడిపించండి. సంఘమును దీవించండి. సంఘములో ఉన్న కుటుంబములను దీవించండి ప్రభా. విశాఖపట్నంలో ఉన్న మా బంధు జనాంగములను, మా యొక్క సంఘములో బిడ్డలను, మా ప్రియులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయనా తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి నడిపించండి. ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించి ఉన్నారు. ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి నడిపించండి. యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచు ఈ రాత్రికాల దీవెనలు మా అందరిపై కృమ్మరింప చేసి నడిపించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ సార్వత్రిక సంఘములను కాపాడండి. సంఘములు చేయి సేవను దీవించండి. సేవకులను దీవించండి. సేవకుల కుటుంబములను మీరు దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసయ్య ఘనమైన నామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడునైన గొర్రెల గొప్ప కాపరి అయిన క్రీస్తునాథుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అలాగున్న కుటుంబములకును, సంఘమంతటికి, చూచున్న ప్రతి ఒక్కరికి, చెడుపోయే వారికి ప్రభు తన దీవెన ఆశీర్వాదమును, ప్రభు తన కృపాక్షేమముల చేత సదా ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ ప్రభు యేసయ్య నామములో నా శుభములను, శుభాకాంక్షలను తెలియజేస్తుంటున్నాను. మరి ఈ యొక్క కరోనా కాలం నుంచి ఇప్పుడు ఇంతవరకు కూడా మరి ఆన్లైన్ సర్వీస్ను అనగా ఫేస్బుక్లో మరి ఇంతవరకు కంటిన్యూ చేసి ఉంటున్నాం. మీ యొక్క సహాయం, మీ యొక్క ప్రార్థనను బట్టి ప్రభు నామంలో మరొకసారి మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగే మీ యొక్క ప్రార్థనలో మా యొక్క సంఘం కొరకు ప్రార్థన
మరి చేయండి. అలాగే మాకు సహకరించినటువంటి మరి ఈ యొక్క పాటలన్నిటి విషయంలో నిస్సి, జెస్సీ, అలాగే అభి, అలాగే జోయల్, మరి వీరందరూ కూడా మరి మాకు సహకరించి ఉంటున్నారు. మరి ఇంతవరకు ఫేస్బుక్ లైవ్ ఇచ్చి ఉంటున్నాం. మరి ఈ యొక్క మరి వచ్చే వారం నుంచి ఫేస్బుక్ లైవ్ ఉన్నదండి. చర్చిలోనే ఈ యొక్క ఆరాధన ఉంటున్నది కనుక మరి యూట్యూబ్లో మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి పెట్టడానికి ఆశపడుతున్నాం. మరి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటున్నది. బెథెస్దా ఎవెంజెలికల్ చర్చ్ హెచ్బి కాలనీ అనేటటువంటి ఈ యొక్క ఛానల్ ఉంటున్నది. అది యూట్యూబ్ ప్రతి లింక్ కూడా మరి ఫేస్బుక్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. మరి వాక్యం మరి అందించాలి అనేటటువంటి ఆశ, ఆరాధన మరి ఉంటున్నది. ప్రభు యొక్క చిత్తం అయితే ఆరాధన కానీ ప్రతిదీ కూడా మరి లైవ్లో వీలైతే ఫేస్బుక్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తామండి. మరి మా కొరకు ప్రార్థన చేయండి, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, మా బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయండి, కుటుంబముల కొరకు మరి జ్ఞాపకం చేసుకోనండి. అలాగే మా పరిచర్య విషయంలో ముఖ్యంగా మా యొక్క ఆరోగ్యంలో విషయం కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ మరి దేవుడిచ్చిన చక్కనైన సమయము ఈ యొక్క మరి వీటన్నిటిని ఉపయోగించుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి మరొకసారి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్.